క్రైస్ట్ సోల్జర్ వీక్షకులకు మరి యేసుక్రీస్తు వారి నామంలో నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ వీడియోలో యేసుక్రీస్తు వారు ఆనాటి కాలంలో ఉన్న శిష్యులను, ఈనాటి కాలంలో ఉన్న మరి క్రైస్తవులను ఉప్పుతో ఎందుకు పోల్చాడు, ఉప్పు యొక్క గుణాలు ఏమిటి, ఆనాటి కాలంలో మరి ఉప్పు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఆత్మీయంగా మనం ఏమి నేర్చుకోవాలనే పూర్తి సమాచారాన్ని మరి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి కాలంలో ఆనాటి ప్రజలు ఉప్పును మృత సముద్రం నుండి తీసేవారు, అనగా డెడ్ సీ నుండి తీసేవారు. ఈ మృత సముద్రపు నీటిలో మరి సాల్ట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉండడం వలన సాధారణ సముద్రపు నీటితో పోలిస్తే ఈ మృత సముద్రం యొక్క నీరు 10 రెట్లు ఉప్పుగా ఉండేది. ఎందుకంటే ఈ మృత సముద్రం అనేది ఒక ఉప్పు సరస్సు. దీనిలో ఉప్పు బండలు ఉండేవి. వీటిని ఆనాటి ప్రజలు మరి ఆ నీటిని, ఆ మృత సముద్రం యొక్క నీటిని ఆవిరి చేసి ఆ ఉప్పుని సేకరించేవారు. ఇలా సేకరించిన తర్వాత కూడా ఆ ఉప్పు అనేది ఒక శుద్ధమైన ఉప్పు కాదు, ఇది అశుద్ధమైన ఉప్పు, అనగా మట్టి, రాళ్ళు, లవణాలు, ఖనిజాలు కలిసిన ఉప్పు అన్నమాట. ఇలాంటి ఉప్పును మరి ఎండబెట్టి స్వచ్ఛమైన ఉప్పును తీసేవారు. ఇలా కొన్ని సందర్భాలలో ఈ ఉప్పును ఎండబెడుతున్నప్పుడు మరి వర్షంలో తడడం వలన లేదా తేమ తగలడం వలన ఆ ఉప్పు వాటి రుచిని అనేది కోల్పోయేది, అనగా నిస్సారం అయిపోయేది. మరి ఇలా నిస్సారం అయిపోయిన ఉప్పు రుచికి పనికిరాదు గనుక ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు మరి నడవడానికి వీలుగా ఉండాలని ఆ ఉప్పును రోడ్ల మీద వేసేవారు. ఎందుకంటే ఆ కాలంలో నదులు, కొండలు ఉండేవి కాబట్టి ఇసుక, మట్టి కలిసిన మార్గాలు, మరి కొండరాళ్ళను చెక్కిన మార్గాలు ఎక్కువగా ఉండేవి. మరి ఆ మార్గాలలో వర్షం పడినప్పుడు ఆ బురద అయిపోవడము, ఆ మార్గాలు జారిపోవడము జరిగేది. కాబట్టి మరి ఆ బురదలో జారిపోకుండా ఆ మార్గాలలో గ్రిప్ ఉండడానికి ఈ నిస్సారమైన ఉప్పును మరి వేసేవారు. మరి వాటి మీద వేసి ఈ మనుషులు అప్పుడు నడిచేవారు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకు గాని మరి దేనికి పనికి రాదు. ఉప్పు నిస్సారమైపోతే అది మనుషుల చేత త్రొక్కబడడానికి తప్ప దేనికి పనికి రాదని మనం తెలుసుకున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఆ కాలంలో ఉన్న శిష్యులను, మరి ఈ కాలంలో ఉన్న క్రైస్తవులను మరి ఉప్పుతో పోల్చాడు. ఎందుకు పోల్చాడు అన్నది మరి తెలుసుకోవాలంటే మరి ఆ కాలంలో ఉన్న ఉప్పు యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. మరి వాటి గురించి తెలుసుకుంటే, ఫస్ట్ పాయింట్, అప్పట్లో ఉప్పును చాలా విలువైన వస్తువుగా చూసేవారు. అందుకే రోమన్ సామ్రాజ్యంలో చూస్తే కొంతమంది సైనికులకే మరి ఉప్పును జీతంగా ఇచ్చేవారు. అందుకే మనకు శాలరీ అనే పదం వచ్చింది. ఈ లాటిన్ భాషలో ఉప్పును మనకి శాలరీయంగా పిలిచేవారు. ఈ శాలరీయం అనే లాటిన్ భాష నుండే శాలరీ అనే ఇంగ్లీష్ పదం అనేది వచ్చింది. రెండో పాయింట్, లేవి కాండము 2వ అధ్యాయం 13వ వచనంలో చూసుకుంటే మరి లేవీలు దేవునికి అర్పించే ప్రతి నైవేద్యములో ఉప్పును ఖచ్చితంగా చేర్చాలి. థర్డ్ పాయింట్, మరి ఈ కాలంలో ఉన్నట్లుగా ఆ కాలంలో మరి రిఫ్రిజిరేటర్స్, కోల్డ్ స్టోరేజెస్ రూమ్స్ లేవు కనుక మరి ఆహారం పాడవకుండా ఉండడానికి, చేపలు, మాంసం ఎక్కువ రోజులు మరి నిల్వ ఉంచడానికి ఈ ఉప్పును ఎక్కువగా వాడేవారు. ఫోర్త్ పాయింట్, మరి దేవాలయాలు శుభ్రంగా ఉండడానికి ఉప్పును ఉపయోగించేవారు. అలానే ఫిఫ్త్ పాయింట్, ఈ పశువులు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉప్పును ఉపయోగించేవారు. సిక్స్త్ పాయింట్, ఉప్పులో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండడం వలన దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు మరి తొందరగా మానడానికి కూడా ఉప్పును ఉపయోగించేవారు. సెవెంత్ పాయింట్, బిడ్డ పుట్టిన తర్వాత మరి ఆ బిడ్డ యొక్క శరీరం సున్నితంగా ఉండడానికి కూడా ఈ ఉప్పును వాడేవారు. ఇలా చూస్తే ఎన్నో వాణిజ్య వ్యాపారాలలో ఉప్పు కీలకమైన పాత్ర పోషించింది. ఇంకా ప్రాముఖ్యంగా చూస్తే ఆనాటి కాలంలో దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్య ఉప్పు సంధి అనే మాట ప్రాచుర్యంలో ఉండేది. ఉప్పు ఎంత గొప్పది కనుకనే యేసుక్రీస్తు వారు మనలను ఉప్పుతో పోల్చాడు. ఉప్పు ఎంత గొప్పదో మనము కూడా అంత గొప్పవారమని తెలియజేయడానికే యేసుక్రీస్తు వారు మనలను ఉప్పుతో పోల్చడం జరిగింది. మరి ఉప్పుతో పోల్చడం వెనక యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏమిటి, మరి ఆ ఉప్పు యొక్క లక్షణాలు, ఆ గుణాలు ఏమిటి అని మనం చూడగలిగితే మనకందరికి తెలిసిందే.
ఉప్పు అనేది మన వండే వంటలో ఖచ్చితంగా ఉండాల్సిందే. అన్ని వేసి చూడు నన్ని వేసి చూడు అనే సామెత ఉప్పు నుండి వచ్చింది. అందుకే ఉప్పు యొక్క ఆత్మీయ లక్షణాలను కూడా మనం చూడగలిగితే కూరలు అన్నీ కనబడతాయి. టమాటా కనబడుతుంది, ఉల్లిపాయ కనబడుతుంది, బంగాళదుంప కనబడుతుంది, అన్నీ కనబడతాయి. కానీ కనబడే వాటి వలన రుచి ఉండదు. కనబడని ఉప్పు వలన మాత్రమే రుచి ఉంటుంది. అది కనబడకుండా వంటకు రుచి తెచ్చి తన గుణాన్ని చూపిస్తుంది. అలానే మనము కూడా ఉండాలని యేసుక్రీస్తు వారి ఉద్దేశం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు ఎవరు ముఖ్యుడిగా ఉండగూరుచున్నాడో వాడు మొదటిగా సేవకుడిగా ఉండాలని చెప్పాడు. శిష్యుల పాదాలు కడిగాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ సమాజానికి తన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా మంచి రుచిని తీసుకుని వచ్చాడు. పాడైపోయిన ఈ సమాజాన్ని బాగు చేయడానికి, మంచిని కాపాడడానికి యేసుక్రీస్తు వారు మనల్ని ఉప్పుతో పోల్చాడు. తెల్లని ఉప్పు శుద్ధతకు ఎలాగైతే సాదృశ్యమో అలానే మనం పరిశుద్ధతకు సాదృశ్యంగా సింబాలిక్ గా పోల్చి చెప్పాడు. ఉప్పు భూమికి సారాన్ని ఇచ్చినట్లుగా మనం ఈ సమాజానికి నీతి, న్యాయం, సమానత్వం, ప్రేమ, దయ అనే ఈ దేవుని విలువలతో సారాన్ని నింపి సంరక్షించాలి. ఈ సారాన్ని కోల్పోతే ఆత్మీయంగా రుచి లేని ఉప్పు లాంటి వారం అవుతాం. మరి ఈ కాలంలో రుచిని కోల్పోవడం అంటే దేవునిపై విశ్వాసం, నీతి, న్యాయం కోల్పోవడం. పనికిరాని ఉప్పు అంటే విలువలేని జీవితంగా మారిపోవడం. బయట వేయబడడం అంటే సమాజంలో మన యొక్క ప్రభావం తగ్గిపోవడం. మనుషుల చేత ఉప్పు త్రొక్కబడడం అంటే దేవుని దృష్టిలో నిష్ప్రయోజనంగా మారిపోయామని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే మంచినీరు లేని బావి, వెలుగు లేని దీపం, రుచి లేని ఉప్పు ఎలా అయితే ఉన్నా పనికి రావో అలానే ఆత్మీయ జీవితం లేని విశ్వాసి కూడా ఉన్న దేవుని దృష్టిలో పోయిన వాడనే యేసుక్రీస్తు వారి మాటల్లో ఉద్దేశం. అలా మనం ఉండకూడదనే యేసుక్రీస్తు వారు సారవంతమైన, అందరికి ఉపయోగపడే ఉప్పుతో మనల్ని పోల్చాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం ఈ ప్రపంచాన్ని చెడు నుంచి కాపాడే సంరక్షకులం. రుచి లేని జీవితాలకు రుచిని తెచ్చే నావికులం. దేవుని ప్రేమను చాటి చెప్పే దేవుని వారసులం. కనుక ఇప్పటి వరకు చెప్పిన విషయాలను మీరు మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు వారి మాటల్లోని సారాన్ని మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా నేర్చుకుని ఉంటే మీరు నేర్చుకున్న విషయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని ప్రేమ, దయ మీ మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ గాడ్ బ్లెస్ యూ.